బాబు, మీలో ఉన్నత చదువులు అంటే పై చదువులు చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. రారా ముందుకురా బాబు. ఏం చదువుకున్నావు? 10వ తరగతి సార్. 10వ తరగతా? అది సరే, వచ్చిన సంగతి చెప్పు. సరే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా సమసమాజ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసు నిలబడుతున్నాడు. మీ అమూల్యమైన ఓటు మా పార్టీకి వేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరి అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ గుర్తు క్యాండిల్. అదేమన్నా గుర్తుండడానికి సారా చేస్తానా? గుర్తుండాలంటే ముందు మందుతో మా గొంతు తడుపు, అప్పుడు ఓటేస్తాం. మీకు ఓట్లు కావాలా, మాకు నోట్లు కావాలా? ఓకే, ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఓటేస్తారు? తప్పు అందరికి ఓటేస్తే మురిగిపోదు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, మందు పోస్తారో వాళ్ళకి ఓటేస్తాం. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది నీకు తప్పు అనిపించట్లేదా? అంటే డబ్బు తీసుకోకూడదని అనే ఉద్దేశం. ఇదిగో ఈ డబ్బు తీసుకుని మా అభ్యర్థికి ఓటే. 365 రూపాయలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అయితే మరి 365 రూపాయలు రోజుకి ఎంత పడుతుంది? రోజుకు రూపాయి. అయితే 5 సంవత్సరాలకి 20 పైసలు. గుడ్. అయ్యా అయ్యా ధర్మసేండి అయ్యా. అయ్యా అమ్మా ఇటు రండి. ఈ 50 పైసలకి ఏం రాదు, నువ్వే ఉంచుకో. చూసావా? రాజకీయ వ్యాపారంలో భాగస్వాములు కాకండి. ముఖ్యంగా మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, ఆరోగ్యం సహకరించక వయసు మళ్ళీ శాశ్వతంగా మంచాన పడి ప్రతి పనికి ఎవరి మీదైనా ఆధారపడాల్సి వస్తే మీ మనసు ఎంత క్షోభపడుతుందో, అలాగే జీవితాంతం ఆశ్రయానికి, వైద్యానికి, ఆహారానికి తమ మీద ఆధారపడేలా చేసిన ఈ ప్రభుత్వాలను మీ ఓటు హక్కుతో కూల్చి స్వచ్ఛందంగా మన కాళ్ల మీద మనం గర్వంగా నిలబడేలా తీర్చిదిద్దగలిగిన ప్రభుత్వాలను మనం ఎన్నుకొని స్వాతంత్రానంతర రాజకీయ చరిత్రను తిరగరాసి మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. అందుకే సమసమాజ పార్టీ క్యాండిల్ గుర్తుపై సానుభూతితో కాకుండా గర్వంగా ఓటేయండి. ఖచ్చితంగా మన పార్టీయే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. అరే, 10 ఏళ్లుగా ప్రగతి పదంలో ముందుకెళ్తున్న పార్టీ మనది. ఇప్పుడు కూడా అదే పందాలో మనం ప్రజల ముందుకెళ్తున్నాం. ఎటు చూసినా మన పార్టీయే గెలుస్తుందనిపిస్తోంది. పైగా సమసమాజ్ పార్టీ వాళ్ళు ఈసారి కొత్తగా ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎలక్షన్ జరపాలంటున్నారు. ఇదే గనక జరిగితే ఎలక్షన్స్ ముందే ఆ పార్టీ ఆఫీసులన్నీ మూసుకోక తప్పదు. ఇంతవరకు మన పార్టీ ఓటుని, ఓటర్నే టార్గెట్ చేసింది. కానీ ఆ చైతన్య వాళ్ళ పార్టీ ఓటర్ని ఎడ్యుకేట్ చేసి యాజిటేట్ చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యారనుకోండి, ప్రభంజనంగా మారే అవకాశం ఉంది. అందుకని ఎలక్షన్ అయ్యేంత వరకు మనం ఒక నిర్ణయానికి రాకపోవడం మంచిది. బ్రేకింగ్ న్యూస్. 10 సంవత్సరాలుగా అడుగంటిన అపోజిషన్ సమసమాజ్ పార్టీ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఎమ్మెల్యే అభ్యర్థులచే వారి వారి నియోజకవర్గ ప్రజల ముందు వారి మేనిఫెస్టోను వివరిస్తూ ఆ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఏం డాడీ కామెడీ షో? టీవీలో జబర్దస్త్ కామెడీ షో చూస్తున్నట్టు పిచ్చ కామెడీగా ఉంది. అయినా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రమాణాలు చేయాలి గాని ఎమ్మెల్యేగా నిలబడుతూ ఈ నియోజకవర్గ ప్రజల ముందు ప్రమాణాలు ఏంటో? వాళ్ళని అలా ఎంజాయ్ చేయనీరా. రేపు ఎలాగూ వాళ్ళు ఎలక్షన్ లో గెలిచి ప్రజల్లోకి వచ్చి సేవ చేసే భాగ్యం లేదు. కనీసం జోకర్ గానైనా అందరినీ నవ్వించనివ్వనరా. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, ఈసారి మనం ఓట్ల కోసం జనం దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు. హాయిగా మందు తాగుతూ టీవీల ముందు కూర్చుంటే చాలు, ఈజీగా గెలిచేస్తాం. ఏంటండి ఇది పిచ్చి కాకపోతే? ఈ ప్రపంచంలో కొత్తగా ఏ పని మొదలెట్టినా పిచ్చిగా అనిపిస్తుంది, విమర్శలకు గురవుతుంది. అంతెందుకు, 50 సంవత్సరాల క్రితం అమెరికా బ్లాక్ ప్యాంథర్ మార్టిన్ లూథర్ కింగ్ అనబడే ఒక గొప్ప వ్యక్తి రాబోయే 50 సంవత్సరాల్లో ఈ తెల్లవాళ్ళని ఒక నల్లవాడు పరిపాలించబోతున్నాడు అని అనౌన్స్ చేశాడు. అప్పుడు అందరూ ఎలాగే పిచ్చోడు అనుకున్నారు, విమర్శించారు. కానీ ఒబామా గారు రెండవసారి కూడా అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచి లూథర్ కింగ్ గారి కలల్ని నిజం చేశాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు, అందరి కళ్ళు చెమర్చేలా చేశాడు. దీన్ని బట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక మనిషిని తక్కువ అంచనా వేయొచ్చు కానీ అతని నిజాయితీని తక్కువ అంచనా వేయకూడదు. ఏమైనా
చైతన్య పార్టీ వాళ్ళు చేస్తున్న దాంట్లో నిజాయితీ ఉన్నది అని నాకు మాత్రం అనిపిస్తోందండి. అబ్బా మళ్ళీ నలకబడిందా? కంట్లో నలకబడింది ఊది సావరా. ఏ నలకబడ్డా నాకు మాత్రం చైతన్య పార్టీలో జరుగుతున్న దాంట్లో ఒక నూతనత్వం కనపడుతోందయ్యా. ఎన్నికల సమయంలో మన కర్తవ్యాన్ని మనం మర్చిపోతే మన వ్యవస్థ మీదే దోపిడీ జరుగుతుంది. రాజకీయ వ్యాపారంలో మంచి చెడ్లు అక్కడుంటాయి. అది సరే, మీ కాలుకేమైంది? కార్గిల్ వార్ లో కాలు పోయింది. మరి తాగుడేంటండి? ఈ మధ్య కాలంలో మద్యం మీద కమర్షియల్ యాడ్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా.